సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ విషయానికి వస్తే అందరూ కామన్గా చెప్పుకునే సిఏజిఆర్ 12 to 15%. కరెక్ట్ అండి. అసలు ఎంత పర్సంటేజ్లో రిటర్న్స్ వస్తే మనం కరెక్ట్ రిటర్న్స్ని అందుకున్నట్లు? అయితే ఒకప్పుడు అసలు ఈ రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉండేటివి? ఈ రిటర్న్స్ పట్ల పబ్లిక్ మైండ్ సెట్ కూడా ఒకప్పుడు అసలు ఎలా ఉండేది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్గా 12 to 15% రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీకు కాంపౌండింగ్ ఫ్యాక్టర్లో చాలా మంచి రిటర్న్ అది. సో నార్మల్గా దీనికి ఒక క్యాల్కులేషన్ చెప్తాను. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. మీరు తీసుకెళ్ళి సేఫెస్ట్ బ్యాంక్ పిఎస్యు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాంట్లో డిపాజిట్ చేయండి. సంవత్సరానికి ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్గా 6% ఉంది. ఇప్పుడు 6.5, సీనియర్స్ అయితే 7%, అరౌండ్ 6 అనుకుందాం. సేఫ్. కానీ అది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా? చెయ్యదు. సో మనం ఏం చేద్దాము, ఆ 6% వద్దు అని చెప్పేసి మీ ₹1,00,000 ఎవరికైనా అప్పిచ్చామనుకుందాం. లెండింగ్ ఎంత ఇస్తారు? ధర్మ వడ్డీ అనుకుంటే ₹2 ఇంట్రెస్ట్. ₹2 కామన్గా. ₹2 వడ్డీ అంటే సంవత్సరానికి పర్సంటేజ్ ఎంత? 24%. కానీ ఎంత రిస్క్ ఉంటుంది అందులో? మీ ప్రిన్సిపల్ కూడా గ్యారంటీ ఉండదు. మీరు తీసుకునేప్పుడు విష్ణు గారు మీరు ఇచ్చారు దేవుడు అండి అంటారు, మళ్ళీ రిటర్న్ ఇవ్వండి అంటే అరే ఇస్తామయ్యా ఇప్పుడు లేవు ఏం చేస్తావు, మీరు దయ్యంలా కనబడతారు. కనుక అంత రిస్క్ ఉంటుంది ఇక్కడ. మనస్పర్ధలు చాలా వచ్చేస్తాయి. ఈ 6% ఎంత సేఫో 24% అంత రిస్క్. అయితే మనకు ఆ రిస్క్ వద్దు. మనం ఏం చేద్దామంటే అంత రిస్క్ ఉన్న 24% వద్దు, ఇంత సేఫెస్ట్ ఉన్న 6% వద్దు. మనము ఎంత రిటర్న్ వస్తే మరి సాటిస్ఫై అవుతాం? ఒక క్యాల్కులేషన్ ఉంది. యూ మేక్ ద యావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్ అండ్ రిస్క్ ఫ్రీ. ఎట్లా అంటే 6% రిస్క్ ఫ్రీ, 24% రిస్క్ ఫుల్ కలపండి 30%, యావరేజ్ చేయండి 15%. అంటే 15% కనుక రిటర్న్ వస్తే దిస్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్ అండ్ రిస్క్ ఫ్రీ. ఇక డౌన్ సైడ్ ఎంత కనీసం రావాలి అంటే, నేను బ్యాంక్లో పెడితే 6 వస్తుంది కదా, నేను బ్యాంక్లో పెట్టకుండా ఇక్కడికి వచ్చాను కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఎంత కొంత రిస్క్ తీసుకుంటే రివార్డ్ కూడా రావాలి నాకు. ఆల్వేస్ రిస్క్ షుడ్ పే రివార్డ్. కనుక మినిమం బ్యాంక్ 6 కంటే కనీసం డబల్ రావాలి, అంటే 12%. సో 12% మినిమం ఆన్ లోవర్ సైడ్, హయ్యర్ సైడ్ రిస్క్ ఫ్రీ అండ్ రిస్క్ ఫుల్ యొక్క యావరేజ్ 15%. సో 12 to 15% కనుక నేను సాధించగలిగితే మై రిటర్న్స్ ఆర్ ఆల్వేస్ ఎక్సలెంట్ అండ్ గుడ్. అయితే మీరు చెక్ చేసుకుంటే 1995, 96 అంటే ఇక్కడ నుంచి ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 94, 95 ఆ టైంలో వెళ్తే మనకు పిఎస్యు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, తర్వాత కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ దాదాపుగా 12-13% వడ్డీ రేట్ ఇచ్చేవి. ఈవెన్ పీపీఎఫ్ కూడా మోర్ దెన్ 12% ఇంట్రెస్ట్ ఉండేది ఆ టైంలో. 1980s, 90sలో 12% పీపీఎఫ్ కూడా 12 ఇంకా ఎక్కువ ఉండేది. అండ్ ఎల్ఐసిలో పెన్షన్ పాలసీస్ కొన్ని మోర్ దెన్ 12 ఉండేవి. అలా అప్పుడు కట్టిన వాళ్ళకి ఇప్పటికీ 12% వస్తూ ఉంటుంది. ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్ మోర్ దెన్ 15 ఇచ్చేవి. ఎన్బిఎఫ్సిస్ లైక్ శ్రీరామ్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కానివ్వండి, కొన్ని రకాల ఎన్బిఎఫ్సిస్ దాదాపుగా 18-20% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చేవి. ఎప్పుడైతే 18, 20, 12, 13 ఈ పర్సెంటేజ్ వచ్చిందో కామన్ మ్యాన్ ఈజ్ వెరీ హ్యాపీ. అసలు వాళ్ళు వేరే పక్క చూపులు చూసేవాళ్ళు కాదు. బ్యాంకులు పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది. కొంచెం రిస్క్ తీసుకుంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ 15 ఇస్తున్నాయి, ఇంకొంచెం రిస్క్ తీసుకుంటే మీకు ఎన్బిఎఫ్సిలు లైక్ 18-20 ఇస్తున్నాయి. సో నేను చెప్పాను ఫార్ములా 12-15 అది వచ్చినంత కాలం ఏ ప్రాబ్లం లేదు, అందరు హ్యాపీగా ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుందో అక్కడ ఒక 3 ఫ్యాక్టర్స్ మనం గమనించాలి. డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ తగ్గుద్ది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, అండ్ డిపెండెన్సీ ఆన్ సర్వీస్ సెక్టార్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సూచికలు. సో మీరు ఇండియా తీసుకోండి, ఇక్కడ మనకు అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుందా? రాను క్లియర్ కనిపిస్తుంది. ఒకప్పుడు 70% డిపెండెన్సీ, ఇవాళ 45కి వచ్చేసాం. అలాగే సర్వీస్ సెక్టర్ డిపెండెన్సీ ఒక 20 సంవత్సరాల క్రితం లెస్ దాన్ 10% ఉండే, ఇవాళ 40%కి వచ్చేసాం. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయా? సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఇండియా గ్రో అవుతోంది అని చెప్పడానికి నిదర్శనం. మరి ఇందులో మనం ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి కదా. పిఎస్యులు 12-13 నుంచి ఇవాళ 5-6కి వచ్చేసాయి. ఎన్బిఎఫ్సిస్ కూడా ఇవాళ హార్డ్లీ 8-9 నుంచి ఇవ్వట్లేదు. సో మరి మనకు కావాల్సిన 12-15 ఎక్కడ వస్తుంది? ఒకే ఒక మార్గం, ఒకే ఒక ప్రదేశం, అది క్యాపిటల్ మార్కెట్స్. ఈ క్యాపిటల్ మార్కెట్స్లో మళ్ళీ చాలామందికి ఏం కొనాలి, ఎప్పుడు అమ్మాలి తెలియదు కాబట్టి సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్. మీరు యావరేజ్గా
ఒక 20 years వింటేజ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏది తీసుకున్నా కూడా ఇవాళ రోజున మోర్ దెన్ 15 to 18% రిటర్న్ జనరేట్ చేసే ఆల్రెడీ. ఇదంతా గతం. ఫ్యూచర్ చూద్దాం. మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం, ఇండియన్ ఎకానమీ రాబోయే 1 decade ఒక ఫాస్టెస్ట్ బుల్ రన్లోకి వెళ్తోంది. అండ్ మన మార్కెట్స్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవబోతున్నాయి. మీకు ఆల్రెడీ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు చెప్పేశారు, వీఆర్ గోయింగ్ టు సీ 2 lakh plus సెన్సెక్స్ ఇన్ కమింగ్ నెక్స్ట్ 1 decade అని అందరు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా 12 to 15% గ్రోత్ రేట్లో వెళ్తేనే వస్తుంటాయి. ఇవన్నీ జరుగుతుంది కూడా ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే మనకు పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ మార్కెట్స్తో పాటుగా ట్రావెల్ చేస్తుంటే మనం కూడా ఆ గ్రోత్ రేట్లో ఉంటాము, చూడొచ్చు కూడా. సో ఇప్పుడు గతంలో జరిగింది, రాబోయే ఫ్యూచర్లో కూడా ఎకానమీ జీడిపి రెండు కూడా కలిసి పరిగెడుతూ ఉంటే ఎప్పుడు కూడా ఇండియన్ టోటల్ జీడిపి సైజ్ ఈజ్ ఈక్వల్ టు సెన్సెక్స్ గ్రోత్. ఎలా అంటే మన సెన్సెక్స్ ఎంత గ్రోత్ ఉంటుంది, 12-14 అనుకున్నాం కదా, 12-15. మన ఎకానమీ గ్రోత్ ఎంత ఉంటుంది, 6% జీడిపి ప్లస్ 6% ఇన్ఫ్లేషన్, 6 to 7 అనుకోండి దాదాపుగా. సో సెన్సెక్స్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ 12 to 14, సెన్సెక్స్ గ్రోత్ రేట్ అంతే. ఇది వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మనము అక్కడే ఉంటాం కదా, మనకు కావాల్సిన రిటర్న్ అక్కడ దొరుకుతుంది కదా. అయితే ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే జనాలు, బ్యాంకులు 12-15 ఇస్తాయి, గ్యారంటీ రాసిస్తాయి. మనకు గ్యారంటీ ఉందా అక్కడ అడుగుతారు. గ్యారంటీ ఇక్కడ ఉండదు, ఎవరు రాసివ్వరు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాంపౌండ్ అవుతూ అంటే ఒక ఇయర్ మైనస్ రావచ్చు, ఒక ఇయర్ ప్లస్ రావచ్చు, ఒక ఇయర్ చాలా ఎక్కువ రావచ్చు. మీరు లాస్ట్ 4 years చూస్తే లాస్ట్ 1 year 1.5 year నుంచి అసలు గ్రోతే లేదు సెన్సెక్స్ పెద్దగా, ఫ్లాట్ గ్రోత్. కానీ అంతకుముందు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్, అంతకుముందు చాలా డౌన్ ట్రెండ్, ఇలా యావరేజ్ అవుతుంటుంది. దిస్ ఇస్ యావరేజ్ ఆఫ్ 6 to 7 years తీసుకుంటే మినిమం 12 to 15 ప్లస్సే ఉంటుంది. సో కనుక ఆ 12-15% 25 బ్యాక్ వచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్ కైండ్ ఆఫ్ థింగ్లో. ఇవాళ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ మనము క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించవచ్చు. సో ఇది వచ్చినంత కాలం మనకు కాంపౌండింగ్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యి మనకు కావాల్సిన సఫిషియంట్ గ్రోత్ రేట్ ఇస్తుంది. ఎందుకంటే మీరు రూల్ 15 గురించి వినే ఉంటారు, 15,000 15 years 15%. ఇక్కడ 15% రిటర్న్ ఇస్తే 15,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15 years తర్వాత 1 crore ఉంటుంది. సింపుల్. మరి 15% వస్తుందా అంటే గతంలో వచ్చింది. సో ఫ్యూచర్లో కూడా కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా యావరేజ్ అవుతూ మనం అట్లీస్ట్ 12 to 15% ఉంటే కనీసం 1 crore కాకపోయినా 80 lakhs 75 90 lakhs ఈజీగా ఉంటాం అక్కడ మనం. సో ఇది బ్యాంకుల ద్వారా పోస్టల్ ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతూనే ఉంటాయి, తగ్గితేనే ఎకానమీ గ్రో అవుతుంది, అప్పుడే మార్కెట్స్ పెరుగుతాయి. అన్ని తగ్గుతుంటే ఏం పెరుగుతాయి, మార్కెట్స్ పెరుగుతుంటాయి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కంపెనీస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ యొక్క టోటల్ కంపెనీస్ మన జీడిపి 80% కంట్రిబ్యూట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీసీఎస్ఏ మోర్ దెన్ 3% మన జీడిపి కంట్రిబ్యూట్ చేస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మోర్ దెన్ 2% కంట్రిబ్యూట్ చేస్తాయి. సో అలా అన్ని కంపెనీస్ యొక్క కంట్రిబ్యూషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జీడిపి. అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఒక 20% ఉంటుంది. సో ఇవన్నీ గ్రో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా జీడిపి గ్రో అవుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండే సెన్సెక్స్ గ్రో అవుతున్నప్పుడు 12-15 తప్పకుండా వస్తుంది. సో ఆ 12-15% వచ్చినప్పుడు మనకు కావాల్సిన, ఒకప్పుడు 20-15% సాటిస్ఫై అయ్యారు కదా, ఇప్పుడు కూడా ఆ 12-15% వచ్చి కాంపౌండ్ అవుతూ ఉంటే మనం అనుకున్న విధంగా మన టార్గెట్స్ రీచ్ అవుతాం. సో 12-15 అనేది చాలా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే జనాలు చాలామంది ఏమనుకుంటే 12% అనేది చిన్న ఫిగర్లా కనిపిస్తుంది, తక్కువ కదా అనుకుంటారు చాలామంది. కానీ ఇది కాంపౌండింగ్ ఫ్యాక్టర్లో ఈక్వల్ టు మోర్ దెన్ 18% ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఒక 18% అవుతే కాంపౌండింగ్ ఫ్యాక్టర్ 12%. మీకు రూల్ 72 తెలుసు కదా, రూల్ 72 ఏం చెప్తుంది, మనకు 12% కనుక రిటర్న్ ఇస్తే 72/12 ఎగ్జాక్ట్లీ 6 yearsలో డబుల్ అవుతుంది. 6 yearsలో డబుల్ అవుతుంది. అంటే 6 years డబుల్ అంటే మన 100 రూపాయలు 6 yearsకి డబుల్ అవుతుంది. సో అంటే కాంపౌండింగ్ 12 చూడండి, అంటే 6 years 12 అంటే ఎంత రావాలి, 72% రావాలి. కానీ 100% అయిపోద్ది బికాస్ ఆఫ్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 18% వర్కౌట్ అయినట్టు. సో కనుక 12-15 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డెఫినెట్లీ విల్ క్రియేట్ వండర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే పోను ఈ గ్రోత్ రేట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎకానమిక్ గ్రోత్ రేట్ తగ్గుద్ది పోను లైక్ అంటే పోను అంటే ఒక 10-15 years అవుతుంది. ఇప్పుడు యూఎస్ఏ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 3% 4%. ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అడ్వాన్స్ కంట్రీస్ ఏది తీసుకోండి, జపాన్ తీసుకోండి, జపాన్లో గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 1-2%. వాళ్ళ యొక్క జీడిపి గ్రోత్ రేట్ మైనస్లో ఉంటుంది ఒక్కోసారి కొన్ని క్వార్టర్స్లో. కనుక అవన్నీ కూడా 3-4%కి వచ్చేసాయి. India is the only country where GDP growth rate is more than 7%, inflation is more than 6%.
ఈ రెండు 6+ ఉన్నప్పుడు మన మార్కెట్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాబోయే 2-3 డికేట్స్లో తగ్గిపోతే మన గ్రోత్ కూడా తగ్గుతుంది ఫ్యూచర్లో. కనుక ఇప్పుడు ఈ 10 years 15 years ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఇన్వెస్టర్స్ చేసుకోవడానికి. ఇక తర్వాత ఈ 12-15 కూడా వచ్చే అవకాశం తగ్గిపోతాయి, రావు. మనం కూడా అడ్వాన్స్ కంట్రీస్ లాగా 6% కోసం సెటిల్ అయిపోతాం. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గిపోతాయి, 2%కి వచ్చేస్తాం ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు జపాన్ తీసుకోండి, ఇంట్రెస్ట్ రేట్ ఈస్ నెగిటివ్. యూకే ఇంట్రెస్ట్ రేట్ ఈస్ హార్డ్లీ 0.3, 0.1. ఇంకా గ్రోత్ ఏముంటుంది? సో అట్లా అనమాట. సో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఆలోచించినప్పుడు తగ్గిపోయినా కూడా ప్రాబ్లం లేదు. సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ చాలా మంచి రిటర్న్ ఇక్కడ వస్తుంది క్యాపిటల్ మార్కెట్స్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.